అసెంబ్లీలో అంటున్నారు. మీరు వస్తే కదా తెలిసేది. బ్రహ్మనాయుడు గారు మీరు వస్తే కదా తెలిసేది. బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రావట్లేదు కానీ శాసన మండలికి వస్తుంది. అవును. ఈ మండలికి వచ్చేటువంటి క్రమంలో మండలిలో బలం కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవును. అనుకున్నటువంటి అంశం ఏంటంటే డిఎస్సి మీద గట్టిగా నిలదీస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మండలిలో ఈ ప్రభుత్వము ఇరకాటంలో పడేదానికి అవకాశం ఉంది అని అందరూ భావించినటువంటి అంశం. అవును. ఈ విషయం కూటమి ప్రభుత్వానికి అర్థమైంది. మండలిలో డిఎస్సి మీద చర్చ జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధిస్తుంది, దీనికి సమాధానం చెప్పలేము అని కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వచ్చి అచ్చెన్నాయుడిని రంగంలోకి దించింది. అచ్చెన్నాయుడు కావాలనే ఉద్దేశపూర్వకంగా బొత్స సత్యనారాయణని దద్దమ్మ అనేటువంటి పదాలని ఉపయోగించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ట్రాప్ వేయటం, పొలిటికల్ ట్రాప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు ట్రాప్ వేశాడు. ఆ మాటలు ఎమోషనల్ గా అతను బ్లాక్ మెయిల్ చేయడంతో ఇప్పుడు బొత్స సత్యనారాయణ అంత సీనియర్ పొలిటీషియన్ ఈ అంశాల వైపే మళ్ళీ ఆయన కూడా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యి ఆ అచ్చెన్నాయుడిని బాడీ షేమింగ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అంటే ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు ఒక మాట మీద మాట అనుకున్నారు అనేటువంటి ఎవరు ఇది అచ్చెన్నాయుడు బొత్స సత్యనారాయణ మధ్య మాటకు మాట అనేటువంటి అంశం చర్చకి వెళ్ళింది తప్ప డిఎస్సి అనేటువంటి అంశం చర్చ లేకుండా చేయటంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో సక్సెస్ అయింది. విద్యాశాఖ మంత్రి గారే ఒక్క నిమిషం ఈ విషయంలో ఇది శాసన మండలిలో జరిగినటువంటి శాసనసభలో ఇప్పుడు వరకు అనేక డిబేట్ లో నేను చెప్పాను, నారా లోకేష్ ఈ విద్యాశాఖ మంత్రిగా ఉండి దీనికి సమాధానం ఇవ్వటం లేదు, కనీసంగా అసెంబ్లీలో ఎవరు ఉండరు కాబట్టి అసెంబ్లీలో అయినా ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నేను కొన్ని సందర్భాల్లో కొన్ని డిబేట్ లో కూడా నా తరఫు నుంచి ప్రజల చెప్పాను. ఈ రోజున నారా లోకేష్ అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు, మాట్లాడారు. డిఎస్సికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ వాదనలు ఆయన చెప్పారు. ఇది మంచి పరిణామం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడా, కారు మంచి రమేష్ గారు అడుగుతున్నారు, ఈ పాయింట్ కాదు. ప్రజల్లో అనుమానాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కన్సర్న్ మినిస్టర్ ఉంటుంది. అయితే ఎలాగో చెప్పలేదు, ఇప్పుడు ఈ రోజు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయనే నారా లోకేష్ చెప్పినటువంటి దాంట్లోనే 36,000 మంది గ్రీవెన్స్ లో దీని మీద అనుమానాలకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు అడిగారు ఆల్రెడీ అభ్యర్థులే. దీనికి 11,500 మందికి గ్రీవెన్స్ లో మేము సమాధానం ఇచ్చాం ప్రభుత్వం అని చెప్పారు 1 to 1. ఇక్కడ అనుమానాలు లేవని ఎవ్వరికని అనడానికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు కాదు, అభ్యర్థుల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ రోజున నారా లోకేష్ మాట్లాడిన తర్వాత కూడా అనుమానాలు ఏమి నివృత్తి కాలేదు, అది ప్రభుత్వ వాదన చెప్పారు ఆయన. ఈ ప్రభుత్వ విద్యాశాఖకు సంబంధించినటువంటి వాళ్లే ఈ విధమైనటువంటి డిఎస్సి పరీక్షను నిర్వహించడం అనేటువంటిది మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయి, అదేం తప్పేం కాదు, మేము చేశామని అన్నారు. అది తప్ప ఉప్ప అనేటువంటిది భవిష్యత్తులో తేలేటువంటి అంశం. అదే విధంగా పరీక్షల నిర్వహణలో ఉన్నటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా నారా లోకేష్ చెప్పినటువంటి విషయం వాస్తవ దగ్గరగా లేనటువంటి అంశం. అనేకమైనటువంటి అనుమానాలు నారా లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అలాంటి అనుమానాలు నివృత్తి కానటువంటి అనుమానాలు ఇంకా ఉన్నాయి. ఈ విషయం ఎంత మేరకు వెళ్తుంది ఏంటి అనేటువంటి దాన్ని భవిష్యత్తులో చూడాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, కూటమి ఏం చేస్తుంది అని అంటే డిఎస్సిలో జరిగినటువంటి తప్పుల మీద పూర్తిగా సమాధానం అనేటువంటి అంశం కాకుండా ఏపీపీఎస్సీని రంగంలోకి దించి ఏపీపీఎస్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కుంభకోణం జరిగింది, అక్రమాలు జరిగింది, నిజంగా జరిగినటువంటి మాట వాస్తవమే. దాన్ని దీనికి పోటీగా పెట్టి రేపు పొద్దున దాన్ని అసెంబ్లీలో చర్చిస్తాం, ఇంత అన్యాయం జరిగిందో అమ్మో అది ఇది అని చెప్పేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు రేపు అసెంబ్లీలో. కాబట్టి సంబంధించినటువంటి విషయంలో అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయి అనుమానాలు నివృత్తి చేసేటువంటి నారా లోకేష్ కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్, ధన్యవాదాలు అండి. చర్చలో పాల్గొందుకు సజ్జాజీ గారు, మరాబ్ సురేష్ గారు, కారుమంచి రమేష్ గారు, కృష్ణాయిల్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.